నమస్తే K24 న్యూస్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో నేడు జన సైనికులు సాక్షి మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనపై తప్పుడు ప్రచారం ఆపాలని మండల జన సైనికులు హెచ్చరికలు జారీ చేశారు. బంగారుపాలెం ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఎంవి గిరి గ్రామానికి చెందిన ప్రత్యక్ష సాక్షి జన సైనికుడు వినోద్ మాట్లాడుతూ పలమనేరులో పవన్ కళ్యాణ్ పర్యటన సమయంలో అధిక సంఖ్యలో మహిళలు రావడంతో జరిగిన తోపులాటలోనే ఒక మహిళ కాలు నలిగింది. కానీ సాక్షి మీడియా పూర్వాపరాలు పరిశీలించకుండానే కారు తొక్కింది అనే తప్పుడు వార్త ప్రచారం చేసిందని సాక్షి మీడియాను తీవ్రంగా విమర్శించారు. పూతలపట్టు కాన్స్టిట్యుయెన్సీ బంగారుపాలెం మండలం జనసేన పార్టీ తరఫు నుంచి ఒక చిన్న సమాచారం కోసం మీతో ఇక్కడ గ్యాదర్ అవుతున్నాం. నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పర్యటన అటవీ శాఖ మంత్రిగా పలమనేరులో జరిగిందో ఒక దురదృష్టవశాత్తు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక మహిళపై కారు ఎక్కించినారు, తొక్కించినారు, కారు ఏదైతే సోషల్ మీడియాలో సాక్షి న్యూస్లో ఏదైతే వస్తుందో అది పచ్చి అబద్ధం. ఆ అబద్ధాన్ని రుజువు చేద్దామని చెప్పి ఎవరైతే వీడియోలో పెట్టి అతన్ని ట్రోల్ చేసి ఇబ్బంది పెడుతున్నారో అతన్ని ఈరోజు అతను కూడా ఒక జనసేన కార్యకర్తే. బంగారుపాలెం మండలంలో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ పవన్ కళ్యాణ్ కోసం కష్టపడే వ్యక్తుల్లో ప్రథమ వ్యక్తి. సో అతని ద్వారానే ఈరోజు నిన్నైతే ఏదైతే సంఘటన జరిగిందో దాని గురించి క్లుప్తంగా వివరంగా అతని నోటితో చెప్తామని చెప్పేసి ఈరోజు న్యూస్ ముందుకు వచ్చాము. తన మాటల్లోనే మనం నమస్కారం. నిన్న జరిగిన సంఘటనలో ప్రత్యేక సాక్షి నిన్న జరిగిన సంఘటన ఏమంటే ఆడవాళ్ళ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, పవన్ కళ్యాణ్ గారికి హారతి ఇవ్వాలి అని అతను చూడాలని ఆతృతో వచ్చి అందరూ రోడ్డు పైన ఉన్నారు. ఆ వ్యక్తుల్లో ఆ జనాభాలో నేను కూడా ఉన్నాను. సరే ఉన్నానమ్మా, చూస్తారు, ఆవేశపడద్దండి, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నిలుపుతారు, లేడీస్ అంటే ఆయనకి మంచి గౌరవం ఉంది, ఖచ్చితంగా నిలుపుతారు, మీరు చూడొచ్చు అనే ఉద్దేశంతో మేము కూడా అక్కడ అందరూ వేచి ఉన్నాము. ఆయన కాన్వాయ్ దగ్గరకు వచ్చే లోపల అందరూ చుట్టుపక్కల ఉన్న అందరూ గుమిగూడే లోపల తొక్కేసలాట జరిగింది. ఆ తొక్కేసలాటలో నేను కూడా ఉన్నాను. కింద పడిపోయాను. ఫస్ట్ కారు రావగానే ఆ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ కూడా కింద పడిపోయినారు. నేను లేచి నన్ను లేపినాను, చుట్టుపక్కల ఉన్నంతా లేపినాను. లేచి అందులో లేడీస్ని అంతా ఉన్నారు. వాళ్ళంతా అడిగినాం ఏమైనా అయిందమ్మా అంటే ఎవరు ఏం కాలేదన్నారు. మళ్ళీ కొద్ది దూరం పక్కకి వెళ్తే ఒక సిస్టర్ చాలా ఏడుస్తున్నారు. ఏమైందమ్మా అంటే ఈ మరి నాకు కాలు పైన తొక్కిచ్చాయినారు, ఫుల్గా నాకు నొప్పి అనే స్పెల్లింగ్ వచ్చాయండి. అప్పటికే చూస్తే అటు పక్కన ఉన్న లేడీస్ వాళ్ళందరూ కూడా చెప్పారు ఏమంటే ఈ మరి కారు తొక్కిచ్చాయింది అన్నారు. ఆ సంఘటన జరిగినప్పుడు నేను ముందర ఉన్నాను, కారు ముందర. ఆ సంఘటన జరిగిన సిస్టర్ వచ్చి కొద్దిగా కారు సెంటర్లో ఉన్నారు. సరే ఉండమ్మా, నేను మాట్లాడతాను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా మండల అధ్యక్షుల స్థాయిలో ఉన్నారు, నేను మాట్లాడతాను, మీకేం ఇబ్బంది లేదు అనేసి చెప్తున్నాము. అంత లోపల ఒక లీడర్ అనే ఒక ఆయన తెలిసిన వ్యక్తి వచ్చి ఏమైంది అనేసి నన్ను అడిగినాను. ఇట్లంతా జరిగిందన్నా, మన నాయకుడు ఇట్లా అంతపోయినారు, చూడలేదనేసి వాళ్ళు చూడాలనే ఉద్దేశంతో దగ్గరకు వచ్చినప్పుడు ఇలా అయింది, ఎందుకు ఇట్లా చేసినారు, కొద్దిగా ఉండి చేసుకుంటే సరిపోయింది కదా, ఎమ్మెల్యే ఏమన్నా మీటింగ్ అంత అర్జెంట్ చేయమనేసి నేను మాకు తెలిసి నా నాయకుడితో నేను ప్రశ్నిస్తాను. మా నాయకుడే చెప్పాడు, ఏదైనా ఒక సమస్య జరిగినాము ఫస్ట్ ప్రశ్నించండి, అది ఎవరన్నా ఉంది అనేది చెప్పినారు. ఆ ఉద్దేశంతో నేను మా తెలిసిన నాయకుడిని నేను ప్రశ్నించినాను. అది వైసీపీ వాళ్ళు సాక్షి మీడియా వాళ్ళు దాన్నే ముఖ్య ఉద్దేశంగా తీసుకొని దాన్నే పదే పదేగా దాన్నే ట్రోల్ చేసి సాక్షి మీడియాలో అంతా కారు పైన ఎక్కితే నేను మళ్ళీ ఆయన దగ్గర ఉండి నా చేతుల ద్వారానే ఆయన హాస్పిటల్లో భారత్ వైద్యులు కొద్ది దూరం తీసుకొని వెళ్ళి మన అంబులెన్స్ మార్చుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ ఉండి దగ్గర ఉండి స్కానింగ్ చేయించి ఎక్స్రే తీసి కాలు కానీ ఎమిక్ కానీ ఎటువంటి బ్రేక్ కాలేదు, చిన్న క్రాక్ కూడా రాలేదు అనేసి చెప్పినారు. మళ్ళీ ఆయన్నే అడిగినాను, ఏమైందమ్మా కరెక్ట్గా చెప్పమా, ఇప్పుడు నీకు ఏమైనా ప్రాబ్లం అయితే మేము మాట్లాడతాము, నేను ఉన్నాను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని వెళ్ళి అడిగితే నాకు తెలియదన్నా, గుంపులో నా పైన పడిపోయినారని నాకు చుట్టూ కోల్పోయినాను. నేను మళ్ళీ పక్కన వాళ్ళు అందరూ చెప్పినాను పైన కారు ఎక్కించేయండి అంటే అందుకే సర్లేమా నేను మాట్లాడతాననేసి హాస్పిటల్లో చెప్పేసి ఆయన ధైర్యం ఇచ్చేసి అప్పటికే ఈ విషయం పసుపులేటి హరిప్రసాద్ గారి దగ్గరకు వరకు వెళ్ళింది. ఆయన ద్వారా పలమనేరులో చైతు అనేసి ఒక లీడర్ ఉన్నారు, ఆయన వచ్చి ఏం జరిగిందంటే ఆయనకి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఇట్లా అయిందన్నా అంటే సరే అమ్మా మీకు పార్టీ అండగా ఉంటుంది, అధ్యక్షులు వారు కూడా అండగా ఉంటారు, మీకేం భయం లేదు అనేసి 10,000 రూపాయలు మీకు హాస్పిటల్ ఖర్చులకి మీకు
హెల్పింగ్గా ఉంటామనేసి ఇచ్చేసి ప్రకటించినారు. ఆయనకి మేము భరోసా ఇచ్చేసి మా ఏం కాదమ్మా ఇది కారు కాదని ఎక్కించింది. డాక్టర్లు కూడా చెప్పారు ఇది కారు కాదు, ఎక్కించింది కారు ఎక్కించుకుంటే లెగ్ బ్రేక్ అయిపోయింది, ఎటువంటి బ్రేక్ కాలేదు. తొక్కిసిన దాంట్లో షూలు తొక్కిన దానివల్ల ఆయన కాలు కొద్దిగా లైట్గా తోలు అంతా ఇదైంది అదని చెప్పినారు. ఆయనకి భరోసా ఇచ్చేసి వచ్చినాం. ఇది జరిగింది అసలు విషయం. నేను ప్రశ్నించినాను, నాకు తెలియదు. ఆయన అంబులెన్స్లో వెళ్ళేటం నేను ఆవేశపడి ఒక జరిగింది ఇలా జరిగింది ఎలా అంటే నేను ఎక్కడైనా సరే ఒక ప్రశ్న ఒక సమస్య జరిగినప్పుడు ప్రశ్నిస్తాను. అదే మా నాయకుడు నేర్పించింది. అలా ప్రశ్నించినాను నేను. అది నేను తెలిసిన మా జనసేన నాయకుడినే నేను ప్రశ్నించినాను. వేరే వ్యక్తులను ఎవరు నేను ప్రశ్నించలేదు. దాన్ని ఉద్దేశంగా తీసుకొని సాక్షి వాళ్ళే మెయిన్. సాక్షి వాళ్ళు పదే కారు ఎక్కించుకొని పూసింది అనేసి అదే ట్రోల్ చేస్తున్నారు. కారు అంటే ఎటువంటి పరిస్థితులు ఎక్కించలేదు. నేను మళ్ళీ మాట్లాడినాను, అది రాలేదు బయట ఎక్కడ కానీ. ఫస్ట్లో మాట్లాడింది మాత్రమే బయట వచ్చింది. శవరాజకీయాలు కారు ఎక్కించుకొని పోయేసి అది చనిపోయినా అంత క్లారిటీగా తెలిసినా కానీ జరగలేదు అని చెప్పుకోవడం కాదు. ఒకసారి ఆయన దగ్గరకు కూడా వెళ్ళండి, మీరు ఎవరైనా సరే వెళ్ళండి, వెళ్ళి ఏం జరిగింది మా అని అడగండి. నేను దగ్గర ఉన్నాను, ప్రతి ఒక్క వీడియోలో ఉన్నాను. ఉండి ఆయన హాస్పిటల్కి వెళ్ళి పిలిపించుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చాను. వాళ్ళు చెప్పారు, మా నీ పైన కారు ఎక్కించలేదు అంటేమా నీకు అట్లా నొప్పిగా తెలిసిన అంతమంది జనాల్లో షూలతో తొక్కేయన్నారు, చాలా మంది వచ్చే లోపల అంతే. ఇదే జరిగింది. దయచేసి చెప్తున్నాను, ప్రతి ఒక్క మీడియాకి చెప్తున్నాను, సోషల్ మీడియాకి, ప్రత్యేకించి సాక్షి మీడియాకి చెప్తున్నాను, తెలుసుకోండి. ఫస్ట్లో నేనే మాట్లాడాను, నేనేం లేదని చెప్పట్లేదు. జరిగింది ఇది. ఫస్ట్లో నేను ప్రశ్నించినాను, మళ్ళీ ఆయన అడిగి తెలుసుకున్నాను జరిగింది ఇది. ఆయనకి భరోసా ఇచ్చినాను, మా ఏం కాదమ్మా నేను మాట్లాడతాను, వీలైనంత వరకు మా అధ్యక్షులకు అందరికి చెప్తాను అనేసి ఆయనకు భరోసా ఇచ్చేసి ఆయనకు ధైర్యం ఇచ్చి మేమే హాస్పిటల్లో చేర్పించేసి ఆయనకు భరోసా ఇచ్చేసి వచ్చినాం. మేము అక్కడ జరిగిన తర్వాత ప్రెస్ మీట్ ఏది నేనేమో వైసీపీ వాడు అనుకోవద్దండి. నేను పక్కా జనసేన చూడండి, నేను పవర్ స్టార్ అభిమాని. చిన్నప్పటి నా ముఖ పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను ఎవరు అభిమాని అనేసి. రాజకీయాల కాల నుంచి నేను జనసేన కార్యకర్తని. దయచేసి ఇంతటితో దీన్ని ఇది అందరికి తెలిసే మా అందరికీ ఖచ్చితంగా చెప్తున్నాను. దీంట్లో ఎటువంటి జనసేన అని కానీ అధ్యక్షులు కానీ ఎటువంటి ఉద్దేశించి నేను మాట్లాడలేదు. ఆయన అలా జరిగినప్పుడు పక్కన ఎవరు స్పందించలేదని బాధ ఆవేశంతోనే నేను మాట్లాడినాను. దయచేసి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడలేదు. క్షమాపణ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి. జై హింద్. మిత్రులకు సమావేశం, మీడియా మిత్రులకు నా నమస్కారం. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో చిన్న అపశృతి చోటు చేసుకుందని చెప్పి సోషల్ మీడియాలో సాక్షి పేపర్ వైరల్ చేస్తూ ఉంది. ఇది పూర్తిగా సాక్షి మీడియా చేస్తున్న ఫేక్ ప్రచారం అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మన చిత్తూరు జిల్లా కలెక్టర్ కానీ డిఎస్పీ గారు కానీ వారి పర్యవేక్షణలో వారి కుటుంబాన్ని వారిని గాయపడిన వారిని పరామర్శించడం జరిగింది, హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. వారికి ఎలాంటి అసౌకర్యం కలగలేదని పత్రికాముఖంగా అందరూ తెలియజేస్తున్నారు. సాక్షి మీడియా మాత్రం దీన్ని ఫేక్ ప్రచారం చేస్తూ వైరల్ చేస్తుంది. కాబట్టి దీన్ని మేము మా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇకనైనా వైసీపీ పార్టీ సాక్షి పేపర్ ఈ ఫేక్ సమాచారాన్ని నిలిపివేయాల్సిందిగా కోరుచున్నాం.